వైసీపీ కార్యకర్తలు జగన్‌ను చూసి జాలిపడాలి. ఎందుకు జాలిపడాలి అంటే, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్ చుట్టూ ఉన్న ఒక కోటరీ, అందులో కేఎన్ఆర్ ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. మొత్తం అందరూ గూడా జగన్‌కి తెలియకుండా ₹1,00,00,000 తినేస్తున్నారు. జగన్‌కి తెలియకుండా ₹1,00,00,000 వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు. జగన్ పక్కనే ఉండే పిఏ గాని, జగన్‌తో ఉండే ఆఫీస్ బాయ్ గాని ₹1,00,00,000 బ్యాగులు తీసుకెళ్ళిపోతుంటే జగన్‌కి తెలియట్లేదు. అయ్యో పాపం అంటూ జగన్‌ని చూసి జాలిపడాలి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూస్తే అలాగా ఉంది. జగన్ చుట్టూ ఉన్న కోటరీలో అందరూ కూడా ₹1,00,00,000 తినేస్తున్నారు. ఇదంతా జగన్‌కి తెలిసే జరుగుతుందా అనేది. అలాగంటే ఇప్పుడు జగన్‌కి తెలిసి జరుగుతుందని నేను చెప్పను. అలాగని చెప్పి జగన్‌కి తెలియకుండా జరుగుద్దని కూడా, అంటే అక్కడ నిజమైతే గనక ₹1,00,00,000 బ్యాగులు తీసుకెళ్ళిపోవడం నిజమైతే గనక జగన్‌కి తెలుస్తుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అది అబద్ధమైనప్పుడు జగన్‌కి ఎలా తెలుస్తది? నిజంగా ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఎన్ని వ్యాపారాలుంటాయి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎన్ని వ్యాపారాలుంటాయి? వాళ్ళు ఓన్లీ ఎమ్మెల్యేలుగాను, ఎంపీలుగాను పనిచేసి ఆ జీతాల మీద బ్రతుకుతారా? రా ఎమ్మెల్యేలుగా మాజీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత వచ్చే పింఛన్ మీద బతకగలుగుతారా ఎవరైనా? అసలు వాళ్ళకి ఎంతొస్తది ఆ పింఛను? దాని మీద బతకగలుగుతారా? ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారాలుంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి కాంట్రాక్ట్‌లుంటాయి. ఆ వ్యాపారాల మీద ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళ కుటుంబాలు గడుస్తాయి. కోట్లు, కోట్లు గడిస్తారు. అవన్నీ అక్రమ సంపాదనే అంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వ్యాపారాలుండవా? వాళ్ళకి ఆస్తులుండవా? రేపొద్దున్న ఏదైనా ఒక కేసు, అవినీతి కేసుంటే ఈ ఈ సంపాదన, ఈ ఆస్తులన్నీ దాని ద్వారా వచ్చినాయంటే ఊరుకుంటారా? కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం అదే జరుగుతుంది. కేఎన్ఆర్‌కి ఉన్న వ్యాపారాలు వాటి ద్వారా ఆయన సంపాదించుకుంటున్నాడు. రాజకీయంగా ఆయన దగ్గర పీఏగా చేసుండొచ్చు. ఇప్పుడు ఆయన చెప్పే వెర్షన్ అదే. అలాగని చెప్పి నేనేమి ఇప్పుడు ఆయన్నేమి సమర్థించట్లేదు. కాకపోతే ఇక్కడేంటంటే జగన్‌కి తెలియకుండా ఇదంతా జరుగుతుంది. అంటే జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో వాళ్ళందరూ జగన్ తెలియకుండా ₹1,00,00,000 సంపాదిస్తున్నారు అనే విధంగా ఇప్పుడు ఆహ్, జగన్ అభిమానులకో, కార్యకర్తలకో ఇప్పుడు దాన్ని ట్యూన్ జేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అనుకోవాలి, అయ్యో పాపం జగన్‌కి తెలియకుండా కిందున్న వాళ్ళు ఎంత తినేస్తున్నారా అనేది. ఎందుకంటే మామూలుగా జగన్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ధనుంజయ రెడ్డినో లేదంటే కేఎన్ఆర్‌నో ఎవరినైనా పట్టుకొని వెళ్ళాలి. రేపొద్దున్న ఎవరికైనా సరే వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని చూస్తే కొంచెం రెస్పెక్ట్ ఉంటది. ఇలాగా ఆరోపణ చేస్తే మా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండి వీళ్ళింతంత తినేసారని కార్యకర్తలకు కోపమొస్తది. అంటే ఇదొక రకమైన రెచ్చగొట్టుడనమాట. నిజంగా అదే గనక జరిగితే జగన్ యాక్షన్ తీసుకుంటాడు. అందులో నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చేసేది అవినీతి అని తెలిస్తే, అవినీతి చేశారు అని తెలిస్తే ఈ పాటికి మాట్లాడుండేవాడు. ఆయన సైలెంట్‌గా ఉన్నారు. ఎలాంటి యాక్షన్ లేదు. మామూలుగా ఎవరి పని ఆళ్ళు చేసుకుంటున్నారంటే రాజకీయంలో ఇలాంటి బురద తప్పదు. అది జగన్ మీద పడతది. జగన్‌తో ఉండే వాళ్ళ మీద పడతది. జగన్ అభిమానుల మీద, జగన్ కార్యకర్తల మీద కూడా పడే అవకాశం ఉంటది. కాకపోతే జగన్‌ని చూసి ఇప్పుడు కార్యకర్త జాలి పడాలన్నట్టుగా ఉందావా?